వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. వివాహం ఆలస్యమవుతున్న వారు, సంతాన ప్రాప్తి కోరుకునే దంపతులు, కుటుంబ శాంతి కోసం వచ్చే భక్తులు అమ్మవారిని విశేషంగా ప్రార్థిస్తారు. భక్తులు ఈ ఆలయానికి వచ్చి దుష్ట శక్తుల నివారణ, జీవితంలో శ్రేయస్సు, మానసిక ధైర్యం మరియు కుటుంబ సౌఖ్యం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. అడ్డంకులను తొలగించి శాంతి, విజయాలను ప్రసాదించే వీరశక్తి స్వరూపినిగా శ్రీ శాంభవి అమ్మవారు భక్తులచే ఆరాధించబడుతున్నారు. సంతానం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, వ్యాపారాభివృద్ధి కోసం భక్తులు మొక్కులు పెట్టి అవి నెరవేరిన తర్వాత వారి మొక్కులు తీర్చుకుంటారు. పండుగ రోజులలో అమ్మవారిని పల్లకిలో ఊరేగించడం ఆలయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించే సాంప్రదాయం ఎంతో విశిష్టంగా కొనసాగుతుంది. ప్రత్యేక అలంకారాలుగా గాజుల అలంకారం, పుష్పాలంకారం వంటి విశేష సేవలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఆలయ ప్రాంగణం ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉండటంతో భక్తులకు మనశ్శాంతి కలుగుతుందని చెప్తారు. ఈ దేవస్థానంలో జరిగే తిరునాళ్ల మహోత్సవం అత్యంత విశిష్టమైనది. ఈ మహోత్సవం 12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. పల్లకి సేవలు, శోభయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక అలంకారాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం పండుగ రోజుల్లో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు నిర్వహించగా అమ్మవారి దర్శనం కోసం మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కేవలం కావలి ప్రాంత ప్రజలే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా, ఆపదలో అండగా, కోరిన కోరికలు నెరవేర్చే దేవతగా శ్రీ కలుగోళ్ల శాంభవీదేవి ఖ్యాతి రోజురోజుకు మరింతగా విస్తరిస్తోంది. ప్రజలకు కష్టాలు వచ్చినా, సుఖాలు కలిగినా ముందుగా గుర్తొచ్చేది గ్రామదేవత. అలాంటి గ్రామదేవతగా కావలి ప్రాంత ప్రజల ఆరాధ్య దైవంగా వెలసిన శ్రీ కలుగోళ్ల శాంభవి తల్లి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఏళ్ల తరబడి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. అమ్మవారిని మనసారా ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టి నమ్మకంతో చెబుతూ ఉన్నారు. నిత్యం భక్తుల రాకపోకలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ప్రతి శుక్రవారం ప్రత్యేక పర్వదినములలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలో అమ్మ దర్శనమిస్తుంది. కావలి పట్టణానికి చేరుకున్న భక్తులు ఈ ఆలయంతో పాటు పరిసర ప్రాంతంలోని ఇతర పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. ఆలయం సాధారణంగా ఉదయం, సాయంత్రం భక్తుల దర్శనానికి తెరిచి ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారాల్లో ఎక్కువ సమయం దర్శనం కల్పిస్తారు. ఇలాంటి మహిమాన్వితమైన శ్రీ కలుగోల శాంభవి అమ్మవారిని ఒక్కసారైనా భక్తితో దర్శించాలని భక్తులు కోరుకుంటారు. మరొక వైపు మొక్కులు చెల్లింపులతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. పండుగలు, ఏడాదికి ఒకసారి జరిగే జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు.
గ్రామ ప్రజలు ఐక్యతకు, ఆధ్యాత్మిక విశ్వాసానికి ఈ ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఒకవైపు ఆధునిక అభివృద్ధితో ముందుకు దూసుకువెళ్తున్న కావలి, మరోవైపు తమ గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆధ్యాత్మిక విలువలను సజీవంగా ఉంచుకుంటుంది. అభివృద్ధి, భక్తి, సాంప్రదాయాల సమ్మేళనం నిలిచిన ఈ కలుగోళ్ల శాంభవి దేవస్థానం నేడు కావలి పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతను, సంస్కృతిని సమానంగా గౌరవించే ప్రత్యేకత కలిగిన నేలయ్యే ఈ కావలి. శ్రీ కలుగోళ్ల శాంభవి దేవస్థానం ప్రాంగణంలో ప్రధాన అమ్మవారి ఆలయంతో పాటు కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రీ వినాయక స్వామి సన్నిధి. ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు విఘ్నేశ్వరుని దర్శించుకుని అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. శ్రీ నాగదేవతల సన్నిధి. నాగ ప్రతిష్టలు ఏర్పాటు చేయబడి నాగదోష నివారణ కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవగ్రహ మండపం. నవగ్రహ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించబడి గ్రహశాంతి పూజలు నిర్వహిస్తారు. ధ్వజస్తంభం మరియు బలిపీఠం. ప్రధాన గర్భగుడి ముందు సాంప్రదాయబద్ధంగా ఇవి నిర్మించబడ్డాయి. ఉత్సవ మండపం. నవరాత్రులు, సంక్రాంతి తిరునాళ్లు మరియు ఇతర ఉత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించే మండపం. ప్రజలకు కష్టాలొచ్చినా, సుఖాలు కలిగినా ముందుగా గుర్తొచ్చేది గ్రామదేవతయే. అలాంటి గ్రామదేవతగా కావలి ప్రాంత ప్రజలు ఆరాధ్య దైవంగా వెలిసిన శ్రీ కలుగొల్లమ్మ తల్లి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఏళ్ల తరబడి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులను సమర్పించుకుంటారు. ఇక్కడి ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో ఈ దేవాలయం విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. ఈనాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పూర్తి ఆధీనంలో ఈ దేవాలయ బాగోగులన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వ్యవస్థాపక ధర్మకర్తలుగా కసవరాజు కృష్ణమోహన్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆచారపకర్తలు, ధర్మకర్తలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అలాగే అర్చకులు, భక్తులు అందరూ కూడా దేవాలయములకు సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దసరా నవరాత్రులలో ప్రత్యేకంగా 9 రోజులు కూడా 9 ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడ చాలా బాగా ఉంటుంది. ప్రత్యేకంగా సంక్రాంతి గ్రామోత్సవం అంటే మోతగాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ముఠా కూలీలు అంటారు వాళ్ళని, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే డబ్బులు వేసుకొని సుమారుగా 24 గంటల పాటు అమ్మవారిని తన భుజస్కంధాల మీద ఊరు మొత్తం తిప్పడం అనేటటువంటిది ఆచారంగా దేదీప్యమానంగా ఉంటుంది. అది కనులారా చూడవలసినటువంటి ఉత్తమమైనటువంటి దృశ్యం. అట్లాగే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభాభిషేకం చేయాలి అని చెప్పి ఆనాడున అమ్మవారికి కళలు ఆరోపణ చేసినటువంటి, ఆవాహన చేసినటువంటి వేద పండితులు తెలియజేసి ఉన్నారు. అలాగే తిరునాళ్ళ కూడా చేయాలి అని చెప్పేసి తెలియచేస్తున్నారు. అమ్మవారి తిరునాళ్ళ అంటే గతంలో సుమారుగా ఒక 15 సంవత్సరాల క్రితం నిర్వహించడం జరిగింది. అమ్మవారి తిరునాళ్ళు అంటే సామాన్యమైన పని కాదు. 41 రోజుల పాటు ఘటం ఊరేగింపు తిరుగుతుంది. అలాగే అమ్మవారికి చేయాలంటే ముందుగా పోలేరమ్మకి తగినటువంటి తిరునాళ్ళు చేయాలి. గంగమ్మ, అంకమ్మకు సంబంధించినటువంటి జాతర చేయాలి. ఈ జాతర చేసిన తర్వాత మాత్రమే అమ్మవారికి తిరునాళ్ళు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ తిరునాళ్ళు చేయాలి అనేటటువంటి ప్రయత్నంలో కూడా మన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది నిత్య పూజ కైంకర్యముల విశేషాలు. తిరునాళ్ళు కూడా అత్యంత వైభవంగా రాబోయే రోజుల్లో నిర్వహిస్తామని మరీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలన్నీ కూడా వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభాశీస్సులు కలగాలని మరీ తెలియజేస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్.
మనసారా ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టిగా నమ్మకంతో చెబుతూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు, విఘ్నేశ్వర స్వామి ఆలయం, నాగబంధాలు, వారాహి అమ్మవారి కుంకుమార్చన స్థలం కూడా ఉన్నాయి. కావలిలోని రైల్వే స్టేషన్ నుండి చెన్నై విజయవాడ ప్రధాన రైలు మార్గంలో ఉన్న ఈ కావలి స్టేషన్కు రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి రైళ్లు నిత్యం అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి ఆటోలు లేదా స్థానిక వాహనాల ద్వారా ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. కావలి పట్టణం జాతీయ రహదారి NH-16కి దగ్గరగా ఉంటుంది. విజయవాడ, నెల్లూరు, ఒంగోలు నుండి ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు కావలికి నిరంతరం నడుస్తాయి. కావలి బస్టాండ్ నుండి లోకల్ ఆటోల ద్వారా ఆలయ ప్రాంగణానికి వెళ్ళవచ్చు.
మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ కలుగోళ్ల శాంభవి దేవస్థానం విశిష్టత, మరొక దేవాలయం విశిష్టత గురించి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.